హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రయ్య. వెల్కమ్ టు మన ఆంధ్ర. చింతపండు నా వెనక్కి కనిపిస్తూ ఉంటుంది. చింతపండు మా ఏరియాలో అయితే మాత్రం గొప్పిలి బాగా ప్రసిద్ధి అండి. మన ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్లో పలాస, అదేవిధంగా మా తొలుగా పలాస డిస్టెన్స్ దగ్గరలో ఉంటుంది గొప్పిలి. అయితే ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా చిత్తూరు డిస్ట్రిక్ట్ బాగా ఫేమస్ అండి. చిత్తూరు డిస్ట్రిక్ట్లో మదనపల్లి, పొంగనూరు, అదేవిధంగా ఇంకొన్ని ఏరియాస్ ఉన్న కుప్పము, మదనపల్లి, పొంగనూరు ఈ 3 ప్రాంతాలు చాలా ప్రత్యేకమండి. ఎక్కువగా చింతపండుని పండిస్తారు. అదేవిధంగా ఎక్స్‌పోర్టింగ్ చేస్తారు ఎగువ రాష్ట్రాలకి. అది. అయితే ఈ చిత్తూరు ఎందుకంత ఫేమస్ అనుకోనంటే, అక్కడ చింతపండు పండించడానికి మంచి నేలలనేవి కొన్నున్నాయి. వీలైనంత వరకు చింతపండు పండించడానికి వీలైనంత వరకు సారవంతమైన నేలలు ఉండడం వల్ల ఎక్కువగా డ్రై వెదర్ కాకుండా మీడియం వెదర్ ఎక్కువగా ఉంటది. దాన్ని బట్టి ఎక్కువగా పండడం జరుగుతది. ఎక్స్‌పోర్టింగ్ కూడా జరుగుతది. అయితే మా ఏరియాలో వచ్చేసి చింతపండు అనేది గొప్పిలి ఎక్కువగా ఫేమస్. మరి మీ ఏరియాలో చింతపండు ఎక్కడ ఫేమస్? అదేవిధంగా ఇంతకుముందు చిన్నప్పుడు చింతపండు అనేది చిన్న జామాకులో పెట్టి ఉప్పు, కారం కలుపుకొని తినుంటారు. ఆ రోజులు నాకే గుర్తొచ్చినాయి అనాలిసిస్ చేస్తే. మీకు అలాంటివి ఏవైనా గుర్తొచ్చుంటే కింద కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి రీల్‌ని షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.